కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 దశలలో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా స్టేషన్ నియోజకవర్గంలో మొదటి దశలో 5 మండలాల్లో 110 గ్రామాలు, రెండవ దశలో 2 మండలాల్లో 36 గ్రామాలు, మొత్తము 146 గ్రామాలకు ప్రస్తుతం స్టేషన్ కంపెనీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలోని 5 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. స్క్రూటినీ, విత్డ్రావల్స్ కూడా జరిగిపోయినాయి. 110 గ్రామ పంచాయతీలకు గాను జనగామ జిల్లాలోని 5 మండలాలలో 110 గ్రామ పంచాయతీలకు గాను 10 గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రకటించారు. అన్ని దశలో ఎన్నికలు జరిగిన జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న జనగామ జిల్లా పరిధిలోని 5 మండలాలలో 110 గ్రామ పంచాయతీలలో స్టేషన్ గన్పూర్కు సంబంధించి 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా అయినాయి. ఈ 10 గ్రామ పంచాయతీలు కూడా దాంట్లో 9 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. 1 గ్రామ పంచాయతీ మాత్రము అన్ని రాజకీయ పార్టీలు, జిట్టగూడెం అనే గ్రామ పంచాయతీలో రాజకీయాలకు అతీతంగా ఒక అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత రెండవ దశలో ఎన్నికలు జరుగుతున్న వేలేరు మరియు ధర్మసాయ మండలాల్లో ఇప్పటికే 2 గ్రామాలు ఏకగ్రీవమైనాయి. వాళ్లకు 6వ తారీఖు వరకు విత్డ్రావల్ చేసుకునే అవకాశం ఉన్నది. రేపు మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి 146 గ్రామ పంచాయతీలకు గాను 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం రావడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎన్నికల ముందు ఒక విషయాన్ని ప్రకటించాను. ఏ గ్రామంలోనైతే సర్పంచ్ ఏకగ్రీవం అవుతారో ఆ గ్రామంలో ప్రభుత్వ నిధుల నుండి మొదటి విడతగా 25 లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి మంజూరు చేయడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వారు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్లు అయితే సీసీ రోడ్లు, డ్రైన్స్ అయితే డ్రైన్స్, లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ ఇంకేదైనా పని చేసుకోవాలన్నా వాళ్ళ ఆలోచన మేరకు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు తక్షణమే ఈ 12 గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు వేలేరు, ధర్మసాయ మండలాలలో ఉపసంహరణకు చివరికి కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి ఆ మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా ఆలోచించి ఏకగ్రీవం చేసుకుంటే వారికి కూడా తక్షణమే ప్రభుత్వ నిధులను 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
జనగామ జిల్లాలో అత్యధిక శాతము ఏకగ్రీవాలు స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గంలో జరిగినాయి. ఇది ప్రభుత్వం పైన ప్రజలకు కూడా నమ్మకం, ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి మీద ఉన్న నమ్మకంతో ఏకగ్రీవం అయితే మా గ్రామాలు బాగుపడతాయనే ఆలోచనతో, అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవాలు తీసుకున్నందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏకగ్రీవం కావడానికి సహకరించిన మా నాయకులు, మా మండల కమిటీలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడిప్పుడే మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి దాదాపుగా 1400 కోట్ల నిధులు అభివృద్ధి పనులకు మంజూరు చేశారు. అందులో చాలా వరకు టెండర్లు పనులు ప్రారంభమైనాయి. మిగతా కూడా టెండర్లు పనులు ప్రారంభించవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి కావాలి అంటే, వాటి ఫలితాలు ప్రజలకు అందాలి అంటే, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంటుంది. ఎమ్మెల్యేగా నేనుంటాను, ఎంపీగా డాక్టర్ కడియం కావ్య గారు ఉంటారు. గ్రామానికి సంబంధించి కానీ, మండలానికి సంబంధించి కానీ, నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏదైనా అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది, ఎమ్మెల్యే గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రేపు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, లేదా కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా, గ్రామాలలో సీసీ రోడ్లు కావాలన్నా, సైబ్రేట్స్ కావాలన్నా, ఇంకా ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందాలన్నా అది ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుంది, ఎమ్మెల్యే గారి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆలోచించి ఓటేయమని నేను కోరుతున్నాను. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారు సమన్వయంతో కలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరపడి ఎవరికో ఓటేస్తే, ఇంకెవరో గెలిస్తే ఆయన ప్రభుత్వం దగ్గరికి రాలేడు, ప్రభుత్వం దగ్గరికి పోలేడు, నా దగ్గరికి రాలేడు, గ్రామం ఆగమవుతుంది. దయచేసి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ నియోజకవర్గంలో కడియం శ్రీని ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నదని మీరు నమ్మితే, ఈ నియోజకవర్గంలో కడియం శ్రీ ఎమ్మెల్యేగా ఇంకా 3 సంవత్సరాలు ఉంటాడు, ఆయనను మనం బలపరచాలి, ఆయనకు మనం మద్దతు తెలపాలని మీరు అభిప్రాయపడితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 2 సంవత్సరాలలో చాలా వరకు అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయగలిగినాం. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తున్నాం. అవి రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేదా ఉచిత కరెంటు ఇళ్లకు 0 బిల్ కావచ్చు, అందరికి కూడా ఈరోజు పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా అందరికి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లలో కానీ, రేషన్ కార్డుల పంపిణీలో కానీ, రైతు భరోసాలో కానీ ఎక్కడ కూడా అవినీతికి అవకాశం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రతి గ్రామంలో మనం సీసీ రోడ్లు వేసుకుంటున్నాం, ప్రతి గ్రామానికి కొత్తగా
రోడ్ మంజూరైంది. ఆ రోడ్డు స్ట్రెంథన్ చేయడమో, వైడనింగ్ చేయడమో, బాగు చేయడమో జరిగే విధంగా మనం నిధులు తెచ్చుకున్నాం. ఇవన్నీ ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ ఫలితాలు తొందరగా రావాలి అంటే మీ ప్రజలందరి సహకారం కావాలి. అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఎందరి లేని విధంగా ఇవాళ మన నియోజకవర్గంలో దేవాలయ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామానికి సాగులు ఇచ్చుకోగలిగినాం. మొదటి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల కొంతమంది రైతులు నష్టపోయారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. మళ్ళీ ఇప్పుడు రెండవ పంట యాసంగి వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. స్టేషన్ కనుక నియోజకవర్గంలోని 7 మండలాలకు దేవాలయ ఎత్తిపోతల పథకం ద్వారా, రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారా ఎక్కడి వరకైతే నీళ్ళిచ్చే అవకాశం ఉందో, చెరువులు నింపే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా సాగునీరు అందించి రెండవ పంటకు ఎక్కడ ఎకరం ఎండిపోకుండా సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి వీటన్నిటిని గమనించాలని కోరుతున్నాను. నిజాయితీగా పనిచేసే వాళ్ళకి, నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు తెచ్చే పార్టీకి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపితే ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. నిజాయితీతో కూడిన అభివృద్ధి, అక్రమాలు, అవినీతి లేని ప్రభుత్వ పథకాలు మీకు అందించే బాధ్యత నాది. దయచేసి సహకరించాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఒకసారి మీ అందరికీ ఒక్కొక్క సర్పంచ్ని పరిచయం చేసి వాళ్ళతో కలిసి గ్రూప్ రవాణా అన్నా
పది మంది సర్పంచ్ వచ్చారు. ఒక సర్పంచ్ ఏమో సర్పంచ్ ఎన్నికలలో రాలేకపోయారు. ఒకతనేమో రాజకీయాలకు అతీతంగా ఎన్నికైంది కాబట్టి ఆయన కూడా తెలియలేదు. కొత్తగా ఎన్నికైన మా సర్పంచ్ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. మీ మీద నాకు ఈ గ్రామ చాలా ఆశలు ఉంటాయి. అందరూ మంచిగా పనిచేయండి. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్.